భారతీయ ఆడపిల్లలు, ముఖ్యంగా హిందూ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఇతర మతాల వాళ్ళు మాయ చేసి వాళ్ళను మోసం చేసి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. పెళ్లి చేసుకున్న తరువాత మతం మారుస్తూ ఉన్నారండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మన హిందూ తల్లిదండ్రుల్లో నేను ఒక చిన్న అంశాన్ని గమనించాను ఈ మధ్య. ఏమిటి అనంటే కనుక మగపిల్లల విషయానికి వచ్చేసరికి కొంచెం పద్ధతిగా సంస్కారయుతంగా పెంచాలి అని భావిస్తూ ఉన్నారు. ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్లను అత్యంత జాగ్రత్తగా పెంచవలసినటువంటి సందర్భంలో వాళ్ళ పట్ల కాస్త ఉదాసీనంగా ఉండడం వల్ల పాపం వాళ్ళు తెలియక అజ్ఞానం చేత అమాయకత్వం చేత ఇతర మతాల అబ్బాయిల చేతుల్లో మోసపోతూ ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నదండి. అందువల్ల ఈ యొక్క శివశక్తి సమ్మేళనం కేంద్రంగా నేను కేంద్రాన్ని కానీ అదేవిధంగా కేంద్ర నాయకులను కానీ కోరుకుంటూ ఉన్నది ఏమిటి అని అంటే, ఇది నా ఒక్కడి మాటే కాదు, నా యొక్క మాట మీ అందరికీ కూడా బాగుంది, ఇది నిజము అని అనిపిస్తే కనుక చప్పట్లు కొట్టి తెలియజేద్దరు. కానీ అదేమిటి అనంటే, రానున్న రోజుల్లో భారత పార్లమెంటు ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో మతాంతర వివాహ నిషేధ చట్టము అనేది రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హిందూ అమ్మాయి హిందూ అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా ఉండాలి, హిందూ అబ్బాయి కూడా హిందూ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా ఉండాలి. ఈ విధమైనటువంటి చట్టమే తీసుకురావాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి.